దేవాదాయ శాఖ ఆస్తులకు తను రక్షకుండని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా తొలిసారి తన ఛాంబర్లోకి ప్రవేశించిన ఆయన తిరుమల నుంచి సీఎం చంద్రబాబు ప్రక్షాళన ప్రారంభించారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ధూపదీప నైవేద్యాల కోసం 50,000కు తక్కువగా ఆదాయం ఉన్న దేవాలయాలకు 10,000 రూపాయలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని మంత్రి వివరించారు. దీంతో దేవాదాయ శాఖపై అదనంగా 32 కోట్ల రూపాయల భారం పడుతుందన్నారు. రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలను మరింత అభివృద్ధి చేస్తామన్న మంత్రి గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయటకు తీస్తామన్నారు. శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో ఒక వ్యక్తి వీడియోగ్రఫీ చేశారు అనేటువంటిది 2 రోజులుగా ఒక మీడియా ఛానల్లో దాన్ని చూడడం జరిగింది. సాధారణంగా ఏ ఆలయంలో అయినా సరే పవిత్ర ఆలయాల్లో అంతరాలయంలో ఉన్నటువంటి మూల విరాట్ని ఎవరు కూడా అక్కడ ఉన్నటువంటి అర్చకులు ప్రధాన అర్చకులు తప్ప నిత్యం పూజా నైవేద్యాలు కైంకర్యాలు చేసేవాళ్ళు తప్ప ఆలయంలోకే పోకూడదు, మూల విరాట్ను తాకూడదు. అంత పవిత్రంగా ఉన్నటువంటి ఆలయంలో మరి ఎలా జరిగిందో తెలియదు. ఒక వ్యక్తి అమ్మవారి యొక్క మూల విరాట్ విగ్రహాన్ని తన వీడియోగ్రఫీతో తీసుకొని బయట అది సోషల్ మీడియాలో వివిధ ఛానల్స్లో ఇచ్చారనేటువంటిది స్పష్టంగా తెలిసింది. తెలిసిన వెంటనే దాని మీద ఆలయంలో విచారణ చేయడం జరిగింది. సీసీ ఫుటేజీలన్నీ కూడా తీసుకున్నాం. వాటన్నిటినీ కూడా విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్కి సంబంధిత పోలీస్ అధికారులకి నివేదించాం. వాళ్ళు దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు.